ఢిల్లీ నుంచి మిషన్ తెలంగాణ ప్రారంభమైంది. కాంగ్రెస్ ముక్త తెలంగాణ లక్ష్యంగా అధికారంలోకి రావడానికి మిషన్ తెలంగాణ కోసం ప్రతి కార్యకర్త పనిచేస్తారు, చెయ్యాలి. ఇది ఆ పార్టీ అధ్యక్షుడు చెప్పింది. కమల వికాసం తప్పదని. మీరేమో, నేను మీ అధినేత ముఖ్యమంత్రి ఏమో అసలు చాలా లైటర్ వేన్లో తీసుకుంటున్నారు బీజేపీని. ఏంటి ఆ వ్యూహం ఏంటి? ఆ వ్యూహానికి ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి ఏమంటున్నారంటే మీరు బీఆర్ఎస్ కలిసిపోతారంటున్నారు. సార్, ఇక్కడ తెలంగాణలో అధికారంలో వచ్చు కాదు, దేశంలో భారతీయ జనతా పార్టీ 4వ సారి నరేంద్ర మోడీ గారు ఓడిపోతా ఉన్నాడు. ఎందుకంటే 10 కోట్ల ఓట్లలో 5 కోట్లు కాక కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సంపాదిస్తే ఖచ్చితంగా దేశంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారు 4వ సారి ప్రధానమంత్రి అయ్యే అవకాశమే లేదు. మొన్న కాళేశ్వరం ఏ విధంగా కేసీఆర్ గుదిబండగా మారి ఏకంగా తెలంగాణపై కాళేశ్వరం ఏ విధంగా ఎలక్షన్ల సందర్భంగా కుంగిపోయిన పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడు అయోధ్య పేరు మీద దాదాపు 3 సార్లు దేశంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చాడు. అంతకుముందు వాజ్పేయి గారు 2 సార్లు. ఏకంగా అయోధ్యలో స్కామ్ చేస్తే ఇప్పటివరకు ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు స్పందించే పరిస్థితి మనం చూసినాం. చంపత్ రాయ్ ఒక్కటి మాత్రమే రాజీనామా చేసిరు. 7.5 కోట్ల రూపాయల స్కామ్ అంటూ కానీ 100 కోట్ల రూపాయల స్కామ్ అయిందని చెప్పి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ చేస్తా ఉంటే ఆ చర్చ మీద అసలు ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడు స్పందిస్తలే. ఆర్ఎస్ఎస్ స్పందించదు, భారతీయ జనతా పార్టీ నాయకులు స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో వారు దేశవ్యాప్తంగా ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు స్పందించే పరిస్థితి మనం చూస్తాం. ఏ అయోధ్య రాముడి పేరు మీద అధికారులకు వచ్చిన దేశంలో ఆ అయోధ్య రాముడి పేరు మీద భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది. ఖచ్చితంగా దేశంలో భారతీయ జనతా పార్టీ 4వ సారి అధికారులకు వచ్చే పరిస్థితి లేదు. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సార్, దేశంలోనే భారతీయ జనతా పార్టీ ఓడిపోతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో మీరు మన చూసిన మున్సిపల్ ఎలక్షన్లు, లోకల్ బాడీ ఎలక్షన్లు, జూబ్లీస్ ఎలక్షన్లు, కంటోన్మెంట్ ఎలక్షన్ కూడా చూసారు. ఎమ్మెల్యే ఎలక్షన్ల బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ఉంటే ఎంపీ ఎలక్షన్ బీజేపీ అదే బీఆర్ఎస్ పార్టీ థర్డ్ పై కాంగ్రెస్ బీజేపీ మధ్య చర్యని స్థానానికి ఇచ్చిన పరిస్థితి మనం చూస్తాం. అక్కడ కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 అయితే నెంబర్ 2 బీజేపీ. అప్పటికి మిషన్ తెలంగాణ ఆన్ కాలేదు, ఇప్పుడు ఆన్ అయింది. సార్, మిషన్ తెలంగాణ అనేది ఎప్పుడు భారతీయ జనతా పార్టీ కొత్తగా ఆన్ చేసేది ఏముండదు. ఎప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం మీద ఎప్పుడు ఫోకస్ పెడుతూనే ఉంటది. ఎందుకంటే 2014లో ఇక్కడ దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రులు, అదే 19కి వస్తారు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రులు, 24కి వస్తారు కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ గారు ఉన్నారు, 2 ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 2 రాజ్యసభ సభ్యులు ఉన్న పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా హైదరాబాద్ లో సార్ 42 మంది కార్పొరేటర్లు ఉంటారు. గతంలో నిజామాబాద్ లో భారతీయ జనతా పార్టీ నెంబర్ 2 మేయర్ కు సంబంధించిన అంశం కార్పొరేటర్లు, కరీంనగర్ లో కూడా 2 వచ్చిన పరిస్థితి. అదే కాకుండా వరంగల్ కూడా 10 కార్పొరేటర్ గెలిచిన పరిస్థితి మనం చూసినాం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు బలహీనంగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా వాళ్ళ ప్రాతినిధ్యానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి పరిస్థితి చాలా సుదీర్ఘకాలం నుంచి అది వాజ్పేయి పరిస్థితి మొదలు పెడితే అదేవిధంగా ఇప్పటి వరకు నరేంద్ర మోడీ వరకు గతంలో దేశంలో భారతీయ జనతా పార్టీ పెట్టినప్పుడు దేశంలో 2 ఎంపీలు గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో 1 ఎంపీ గెలిచిన పరిస్థితి మనం చూసినాం కదా. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టేది ఎప్పుడు ఉండదు. కాకపోతే భారతీయ జనతా పార్టీ అంత సీరియస్ గా ఫోకస్ పెడితే రేవంత్ రెడ్డి గారు బీజేపీ మీద కాకుండా బీఆర్ఎస్ మీద ఎందుకు ఫోకస్ పెడుతున్నారు? సార్, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం నెంబర్ 2 ఉన్నమాట వాస్తవం, భారతీయ జనతా పార్టీ నెంబర్ 3 ఉన్నమాట వాస్తవం. తర్వాత జరిగినటువంటి లోకల్ బాడీ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ థర్డ్ పోయిన మాట వాస్తవం. ఎంపీ ఎలక్షన్ లో సెకండ్ ఉన్నప్పటికీ తర్వాత జూబ్లీస్ కావచ్చు, కంటోన్మెంట్ లో సెకండ్ ఉన్నది బీజేపీ, జూబ్లీస్ కి వస్తే థర్డ్ పోయింది. మున్సిపల్ అదే చెప్తున్నా సార్. ఇంకోటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. ఎందుకంటే బీహార్ కి ఇచ్చినట్టు మాకు 59,000 కోట్ల రూపాయలు మఖానా బోర్డు ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో, లేకపోతే వరల్డ్ బ్యాంక్ 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రుణం ఇప్పించి మహిళా అకౌంట్లు ఇచ్చినట్టు కానీ ఏది కూడా తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారులు, రాష్ట్రంలో కూడా 2 కేంద్ర మంత్రులు అయినా తెలంగాణ జరిగింది శూన్యం అనేది తెలంగాణ ప్రజలు అర్థమైంది. అదే కాకుండా సార్, దేనికైనా ఒక టైం వస్తుంది. నిన్నగాక మొన్నే కదండి కిషన్ రెడ్డి తీసుకెళ్లి మంత్రులందరినీ కల్పించారు ముఖ్యమంత్రిని. సార్, అది బాధ్యత. ఇది బాధ్యత. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రక్షణ శాఖ భూములు ఇస్తే మేము రాజ్నాథ్ సింగ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. తెలంగాణ ట్యాక్సులు చెల్లిస్తుంది సార్. మాకేమన్నా కిషన్ రెడ్డి గారి ఇంటి నుంచో, లేకపోతే బండి సంజయ్ గారి ఇంటి నుంచో, నరేంద్ర మోడీ గారి ఇంటి నుంచో వాళ్ళ ఆస్తులు మీ తెలంగాణ రాష్ట్రానికి ఇస్తలే. మేము రూపాయి కడితే మాకు 35 పైసలు వస్తున్నాయి. ఇంకా 3 పైసలు నీతి ఆయోగ్ ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా దేశంలో ఉన్నటువంటి మెట్రోలు అన్నిటి కూడా మీరు సూరత్ మెట్రో తీసుకుంటారా, గుజరాత్ తీసుకుంటారా, అహ్మదాబాద్ కావచ్చు, తర్వాత వైజాగ్ కావచ్చు, తర్వాత దేశంలో చాలా మెట్రోలు కేంద్ర ప్రభుత్వం 50% భరిస్తా ఉంది. ఏకంగా చెన్నై మెట్రోకి అయితే 65% భరిస్తా ఉంది. ఒకనాడు హైదరాబాద్ మెట్రో భారతదేశంలో 2వ స్థానం, ఈ రోజు 9వ స్థానం దిగజారింది. కేసీఆర్ ఆయనలో 1 కిలోమీటర్ కూడా విస్తరించిన పరిస్థితి. అదే కాకుండా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా
డిపిఆర్ సబ్మిట్ చేసిన రుణానికి సంబంధించి ఒప్పుకోలేదు, లేదు ఎన్ఓసి ఇవ్వండి ఇవ్వలేదు. కాబట్టి ఇంకో 2 నెలల కాలం టైం తీసుకున్న పరిస్థితి కూడా మనం చూస్తాం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సార్ ఒక్కటి కేసీఆర్ ప్రభుత్వంలో హైదరాబాద్ సంబంధించి ఆనాడే అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, ఆనాడే ఔటర్ రింగ్ రోడ్. కేసీఆర్ ముఖ్యమంత్రి కూడా తెలంగాణకి ఏం చేసింది లేదు. మేము అందుకే చెప్తున్న రైతుల అంశానికి సంబంధించి ఒక రోజు మొత్తం చర్చ చేద్దాం. భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో ప్రతిపక్ష నాయకులు లేఖలు రాస్తే చర్చ ప్రత్యేకంగా పెడతామని చెప్పేసి నిన్న చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఆయన సార్ ఇప్పుడు 69,000 కోట్ల తెలంగాణ అప్పు 7 లక్షల కోట్ల రూపాయలతో పాటు ఇంకొక 1,20,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించుకోకపోయాడు. అందులో ఆరోగ్యశ్రీ కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, అదేవిధంగా యాదాద్రి భద్రాద్రి కావచ్చు, సింగరేణికి సంబంధించిన బిల్లులు కావచ్చు, ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, విద్యార్థుల రియంబర్స్మెంట్ కావచ్చు, ఇట్లా ఎక్కువ అదే మహిళా సంఘ రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ పెండింగ్ పెట్టిపోతే ఒక్కొక్కటి మొదటి తారీఖు జీతాలు పరిస్థితి మొదటి తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చి 57,000 కోట్ల రూపాయలు వడ్డీలు లేని రుణాలు మహిళల కోసం ఇచ్చారని చెప్పేసి ఎకనామిక్ సర్వే చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ప్రశ్నించి మొన్న సార్ వరల్డ్ బ్యాంక్ తెలంగాణ రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రం కన్నా భిన్నంగా కూడా తెలంగాణ రాష్ట్ర అప్పులు కావచ్చు, ఆస్తులు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమర్థవంతంగా ముందుకు తీసుకుపోతారని చెప్పి వరల్డ్ బ్యాంకే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన లేఖ రాష్ట్ర పరిస్థితులు మనం చూస్తాం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమానికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నెలకు 2,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెడితే మేము వచ్చిన తర్వాత 6,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది, బోనస్ ఇస్తా ఉంది. సో ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పినట్టు దేశం అంతా ఆటోమేటిక్ గా ఆటో మోడ్ లో అందరికీ సంక్షేమం జరుగుతోంది, ఎవరున్నా అభివృద్ధి జరుగుతుందని చెప్పినట్టు కాదా తెలంగాణ? సార్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాలకు ఎన్ని పోతున్నాయి, తెలంగాణ రాష్ట్రం ఒక మెట్రో అంశమే తీసుకోండి సార్. మెట్రోకి సంబంధించి ఇంత గొడవ ఇంత చేయాల్సిన పరిస్థితి వచ్చింది, కానీ అది సూరత్ సంబంధించి కావచ్చు, అమరావతి సంబంధించి కావచ్చు, వాళ్ళకి ఈజీగా ఇచ్చిన పరిస్థితి. ఇంకోటి సార్ ఇంత చెప్తున్న భారతీయ జనతా పార్టీ మొత్తం పార్టీ ఫిరాయింపుల అంశం తీసుకున్న దేశంలో చూస్తాం. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ మెర్జ్ అయిపోయింది, గతంలో టీడీపీ, ఇప్పుడు ఏకంగా శివసేన, టీఎంసీ, తర్వాత ఇవన్నీ ఎందుకు జమిలీ ఎలక్షన్లు తీసుకురావాలి, ఒకేసారి ఎలక్షన్లు పెట్టాలి, 4వసారి ప్రధానమంత్రి కావాలి ఒక దురుద్దేశంతో ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి అయోధ్య రాముడి పేరు పెట్టిన భారతీయ జనతా పార్టీ ఆ అయోధ్య రాముడే చూసుకుంటాడు. ఇక అయిపోయింది ఎందుకంటే 10 కోట్ల వ్యత్యాసం ఉంది సార్. మొన్న 24లో జరిగిన ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ మధ్య వ్యత్యాసం 10 కోట్లు, అందులో 5 కోట్లకు పైగా ఓట్లు కాంగ్రెస్ పార్టీ తీసుకుని సునాయాసంగా దేశంలో కాంగ్రెస్ రాష్ట్ర లెక్క మనగడ కొనసాగించే అవకాశం. కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య పోటీ జరగబోతుంది. ఆ పోటీలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సెకండ్ వచ్చి మిగతా కూడా డీటెయిల్డ్ గా మాట్లాడదాం. బిఫోర్ దట్ వారి అనాలిసిస్ తీసుకునే ముందు సత్యం గారు